హలో అండి. మార్కెట్ నుంచి ఆకుకూరలన్నీ తెచ్చిన తర్వాత అవి ఎక్కువ రోజులు ఉండకుండా చెడిపోతూ ఉంటాయి. అందుకని వాటి స్టోరేజీ అన్నీ కట్ చేసి నీట్గా ఇలా డబ్బాలలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వారం రోజుల వరకు చెడిపోవు. ఇప్పుడు తోటాకు టమాటో కర్రీ తయారీ విధానం. కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్ వేసి కరివేపాకు వేసి వేయించాలి. ఆనియన్ 3 మీడియం సైజు కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు మీడియం సైజు 5 టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇవి వేగిన తర్వాత సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు అలా వేగనివ్వాలి. తర్వాత టమాటోస్ వేయాలి. టమాటో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి టమాటో వేయాలి. టమాటోస్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి స్మాష్ అయ్యే వరకు వేయిస్తూ ఉండాలి, కలుపుతూ వేయించాలి. ఈ లోపల ఆకుకూర సన్నగా కట్ చేసి 2 సార్లు కడిగి పెట్టుకున్న ఆకుకూర టమాటాలలో వేయాలి. కడాయిలో అంతా వేసేసి కలిపేసి మూత పెట్టేయాలి. కలుపుతూ అలా ఉండగా అది వాటర్ ఏం అవసరం లేదు దీంట్లో, అలానే కర్రీ అవుతుంది. టమాటోలు స్మాష్ అయ్యే లోపల ఇది కూడా బాగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ అయింది. దీంట్లోకి కారం 1.5 స్పూన్, వేసి కొత్తిమీర వేసిన తర్వాత అలా కలిపేసి మంచి టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఆకుకూరలు చాలామంది తినరు, ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆకుకూరలో ఎన్ని విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. కారం పొడి వేసుకొని 1.5 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలిపేస్తే కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకుకూరను మీరు ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్